తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది. తప్పదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకొని క్షమాపణ కోరుకోవటానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకేం నమ్మకం లేదు అంది జయంతి. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి దృఢంగా అంది విజయలక్ష్మి. జయంతి ఆ స్టేషన్లో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరికి కానీ సునంద వద్దకు కానీ వెళ్దామా అనుకుంది. వద్దు, ముందు అతని దగ్గరికి వెళ్ళటమే మంచిది. ఒకవేళ అతను ఏదైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరుగు రైలెక్కి విజయలక్ష్మి దగ్గరికి చేరుకోవచ్చు అనుకుంది. ట్యాక్సీ ఇంటికి సమీపిస్తుంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది. తన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు. జయంతి తేలికగా ఊపిరి పీల్చింది. ఇది కొంత నయం. సరాసరి అతనికి గుమ్మంలో ఎదురవ్వకుండా తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత నాయర్ వచ్చి తలుపు తీశాడు. నాయర్, గుర్తున్నానా? భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది. వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన ఉన్నారా లోపల? నేనింట్లోకి రావచ్చా? నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకొని దారి ఇచ్చాడు. వాసు లేడా? ఉన్నాడన్నట్లు తలూపాడు. రాత్రంతా నిద్రలేదు. స్నానం చేస్తాను. తినటానికి ఏమైనా ఉందా? బాగా ఆకలిస్తోంది. నాయర్ నిశ్శబ్దంగా తల్లాడించి వెళ్ళిపోయాడు. జయంతి లోపలికి వచ్చింది. ఆ హాలు, ఆ గదులు, వాటిలో సామాను, పూల కుండీలు, వాటన్నింటినీ చూస్తుంటే ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు. ఏం వాసు? పలకరించింది. వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోంచేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది. అతని గదిలో పెట్టే హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి. సాయంత్రం ఊరు పెడుతున్నారు అని చెప్పాడు నాయర్. నయం, ఈ ఒక్కరోజు ఆలస్యమైతే అనుకుంది. ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది. అర్ధరాత్రి కొత్త చోట తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది. వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకనేది ఎరుగని జయంతికి కాస్త నిశ్చింతగా అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది. చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలకువ రావటంతో కళ్ళు తెరిచింది. గదిలో లైటు వేసి ఉంది. శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్లు అనిపిస్తోంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడిచకట్టుకుపోతున్న మనిషికి చల్లటి నీళ్లు దొరికినట్టు కొన్ని రోజుల నుంచి ఊహల్లో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతనలా సజీవంగా నిలబడి ఉండటం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. జయంతి మంచం మీద లేచి కూర్చుంది. శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కాలం నిలిచిపోయింది. క్షణాలు దొర్లిపోయినా ఇద్దరిలో ఎవరికీ చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు. చూస్తుండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి అతని దగ్గరికి పరిగెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేశాను అని చెప్పాలనిపించింది. తన తృప్తి, హాయి, మనశ్శాంతి ఎవరి దగ్గరున్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఎప్పుడొచ్చావు జయంతి? కిటికీ దగ్గర నుంచి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు. అతని కంఠం ఎంత మామూలుగా ఉంది. తనిలా అనుకోకుండా కనిపిస్తే అతనికేమీ అనిపించటం లేదు. సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగటం లేదు. ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు. ఫోన్లే, మంచి పని చేశావు. నేనిలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఓసారి కళ్ళారా చూడగలిగాను. టేబుల్ దగ్గరికెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు. అంటే? అర్థం కానట్టు అడిగింది. ఉత్తరంలో రాశానుగా, ఏం పూర్తిగా చదవలేదా? ఉత్తరమా? ఏం ఉత్తరం? శేఖరం చివ్వున వెనక్కు తిరిగి చూశాడు.
నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడెందుకున్నట్టు? జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. అతను మాట్లాడే ధోరణి, ఆ కళ్ళల్లో ఆ కోపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి. నిజంగా నాకు తెలియదు. నిన్న అంతా విజయలక్ష్మికి చెప్పేశాను. నేను చేసిందంతా తప్పే, నాది పొరపాటే. ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు, నువ్వు మాట్లాడవద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు. అతని కంఠం ఆజ్ఞాపించినట్టుంది. మీరడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజు అసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే. అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు? అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట. చూడలేదు, ప్రసాద్ చేతుల్లో మూర్ఛపోయిన తర్వాత ఊహించాను. అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వంత బెదిరి పారిపోవాల్సిన భయంకరమైన పని నేనేం చేశాను? ఓ, మీరు నన్నేం చెప్పనివ్వరు కదూ? మంచం దిగి నిలబడుతూ అంది. చెప్పాల్సిన అవసరం నీకు లేదు అన్నాడు శేఖరం. అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా అంది. శేఖరం మళ్ళీ వెనక్కు తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కుర్చీలో కూలబడుతూ, వద్దు జయంతి, వద్దు. ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చెయ్యకు. నాకిక ఓపిక లేదు, భరించే శక్తి లేదు, నాకు చేత కాదు అన్నాడు. జయంతి దగ్గరగా వచ్చింది. అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి. చేసిన పొరపాటు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నట్టు తెలియజేయాలి. నా ఈ ఒక్క మాట వినండి. ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే, కానీ నాకు అతనికి నాకంతా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రసాద్ అంతా చెప్పాడు. మొదట ఇది చెప్పు, నువ్విలా రావడం ప్రసాద్కి తెలుసా? చెప్పి వచ్చావా? ప్రసాద్కి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? 4-5 రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా? ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి. నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నా. ప్రసాద్ యోగ్యుడు. అతను భర్తగా లభించడం ఓ విధంగా నీ అదృష్టం. నీ చిన్నతనపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. మగవాడి మనస్సు నువ్వెప్పటికీ అర్థం చేసుకుంటావో తెలియదు. దయ ఉంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెప్తారా అంది ఏడుపు కంఠంతో. నీ కాబోయే భర్త మనసు నొప్పించకో. అతను నాకు భర్త కావటం లేదు. అది మొదట మీరు గ్రహిస్తారా? అంటే నాకతన్ని చేసుకోవటం ఇష్టం లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకిష్టం లేకుండా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని, ఆ విషయం నాకు చెప్పాలని నీ ప్రయత్నం అయితే వృధా. అది నేను నమ్మను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. శేఖరం కళ్ళు కోపంతో, అసహనంతో ప్రజ్వరిల్లాయి. అవును, అంతా మంచివాళ్లే. నేనొక్కదాన్ని చెడ్డదాన్ని, అబద్ధాలాడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడూ ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతని ఎప్పుడు చూపించారు? జయంతి, శేఖరం లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బయటికెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలిచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను. గొంతు చీరిపోవడంతో క్షణంసేపు ఆగి, మీరు ఆడపిల్లయితే మీకు తెలిసేది అందే. నువ్వు మగపిల్లవాడివైతే నీకు కూడా ఓ పొగరమోతు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు. అవును, పొగరు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి? ఆ రోజు బెంగళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశానో, ఎంత ఆశతో క్షణక్షణం ఎదురుచూశానో. నాకప్పుడు ఒంట్లో బాగాలేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ లేవు. నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతికి హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్ళి, అంతా నాకు తెలుసు, శివరాం చెప్పాడు. నేను నిజంగా మూర్ఖురాలిని, క్షమించండి అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరం నిలబెడుతున్నాయి, దగ్గరికి రానివ్వటం లేదు. నాకేం తెలుసు? నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లా ఒక్కటే, ఒకసారి జీవితంలో దెబ్బతిని కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరోసారి ప్రయత్నించి ఓడిపోయానని, అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలను పెళ్లి చేసుకుంటారని. ఎంత ఫూల్వి, పళ్ళ బిగువన అన్నాడు. నా మూలంగా మీకు ఎలాంటి నష్టం రాకూడదని అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ
వ్యాపారంలోంచి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని, నేను బీదవాణ్ణైపోతానని, అందరిలో నాకో ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరమని అనుకున్నావు, అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా... జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకుని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు. ఇంకా కొంతమంది డబ్బుంటే చాలు, మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మక ఏం చేయాలి? మీరెప్పుడైనా నాకేదైనా చెప్పారా? కనీసం నా మీద చూపుతోంది కేవలం జాలో, లేక నీకు బుద్ధి లేదు. ఉంది కాబట్టే నాకింత సాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను, అంది. అబద్ధాలాడకు, నన్నెందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు. మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది. ఇవ్వలేదు? ఊహూ. క్షణంసేపు శేఖరం జయంతి బాధతో కెవ్వు మనబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకొని కళ్ళల్లోకి చూశాడో. ఇవ్వలేదు? రెట్టించాడో. ఇవ్వలేదు, ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ఛీ! ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడో. యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడడంతో తల నుదుటికి కొట్టుకుంది. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగబట్టుకుంటున్న జయంతికి ఏడుపు ఒక్కసారి ఉప్పెనలా పొంగింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరత్తురుడైపోయాడు. జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేనెందుకు వచ్చానిక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా దగ్గరికెళ్ళి, ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడని? వద్దు, చూడొద్దు. మీరంటే నాకు అసహ్యం. నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వద్దు, ఒట్టు, నే చెబుతున్నా. జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకొని చూశాడు. నుదుటి మీద బొప్పి కట్టింది. కొద్దిగా చిట్లి రక్తం కనిపిస్తోంది. నే వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళుండే చోటికి. పొగరు వీసమైనా తగ్గలేదు. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా అతని చేతులు తోసేయబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, ఇంకో 1,00,000 సార్లు చెప్తున్నాను. మీ ఉత్తరం గిత్తరం నాకు తెలియదు. నా అంతట నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్ళల్లో కఠినత్వం క్రమేపీ కరిగిపోతోంది. కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. బుద్ధి లేక? నీ నోరెలా ముయించాలో నాకు తెలియదు. శేఖరం దగ్గరికి లాక్కొని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపయిందో తెలియదో జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమైనాయి. జయంతి భయం భయంగా చూసింది. ఉన్నట్టుండి నవ్వాడతను. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతట నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా, అంది. అతని కళ్ళల్లో లీలగా అరసెకండ్ సేపు అనుమానం తారట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకీ క్షణం శాశ్వతం కావాలనిపిస్తోంది అన్నాడు శేఖరం. నాకు కూడా, అంది. మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్నమాటేగా? నా వైపు నుంచి కల్లో కూడా రావు. నన్నంత బాధ పెట్టావు, నిన్నేమని పిలవాలి? రాక్షసి అనా, దయ్యమనా, లేక భూతమనా? ఒట్టి జయ అని. ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతులతో పైకి తీసుకుపోతుంటే అబ్బా, నేనెంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా? అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒదిగిపోతూ గుండెలకి అంటుకుపోయి పసిపిల్లలా, ఎప్పుడూ ఒంటరిగా వదిలేయొద్దు. భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి, అంది. అలాంటి భయం ఇంకెప్పుడూ వద్దు. నీ నీడలా వెంటే ఉంచుకుంటాను, చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను. ఉన్నట్టుండి లేవబోయాడు. ఎందుకు? ఎక్కడికి?
లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వద్దు. నాయర్ని పిలిచి చెప్పండి. అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తల దాచుకుంటూ అంది. మర్నాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చొని తల దువ్వుకుంటోంది. శేఖరం ప్రయాణం 4 రోజులకి వాయిదా పడింది. 4 రోజుల్లోనూ ప్రయాణం కోసం కావాల్సిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేయడంతో సరిపోయింది. తల దువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవరు ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఎవరు? ప్రసాద్ కాదు కదా? క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. కవర్ తిప్పి చూసింది. అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది. మద్రాసు నుంచి తిరిగి వచ్చింది. కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది. చాలా పెద్ద ఉత్తరం. ఉత్తరం చివరి సంతకం కోసం ఆత్రంగా వెతికింది. శేఖరం అని ఉంది. శేఖరం, నా ఉత్తరం అందలేదు అందలేదు అని 10 సార్లు అడిగిన శేఖరం, అది ఈ ఉత్తరమేనా? ఇందులో ఏముంది? మంచం మీద వచ్చి కూర్చుంది. ఇంత పెద్ద ఉత్తరం రాయడానికి శేఖరానికి ఎంత టైం పట్టిందో. అతని తెలుగు దస్తూరి ఇంత చిన్నగా, ఇంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలియదు. మంచం మీద వెనక్కు వాలి దిండు నానుకొని పూర్తిగా ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది. జయంతి, నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది. పెళ్లినాటికి నేను రాలేకపోవచ్చు. 2-3 రోజుల్లో ఊరు వెడుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు. కారణం, నాకు తిరిగి రావాలని లేదు. వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవ్వరూ లేరు. జయంతి, నేను వెళ్ళిపోయే ముందు, శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగానైనా నీకు నేను గుర్తుకు రావటం తటస్థిస్తే నీ మనసులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చీదరింపు కలగదని నమ్మకం. అందుకే ఈరోజు ఇంత ఓపిగ్గా ఇవన్నీ చెప్పటానికి కూర్చున్నాను. జయంతి, చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా, ఓ విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను. మా అమ్మ నాకు 12 సంవత్సరాలప్పుడు పోయింది. కారణం తెలియదు. కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు. ఒక్క గీత తప్ప నాకు స్నేహితులు లేరు. స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు. మా అమ్మ కలవనిచ్చేది కాదు. అమ్మ పోయిన తర్వాత నా ప్రపంచం మరీ చిన్నబోయింది. దాదాపు శూన్యమైపోయిందని చెప్పొచ్చు. ఆవిడ నలుగురితో నన్నెందుకు కలవనిచ్చేది కాదో నాకప్పుడు అర్థమైంది. ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకి దూరమైపోతానేమోనని ఆవిడ భయం. ఆవిడ ఊహలు, ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టే ఉండేదన్నమాట. మా అమ్మ పోయిన తర్వాత నా అన్నగారు ఎలాగో అయిపోయారో. ప్రతిదాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. వ్యాపారంలో క్రమేపీ నష్టం రావటం మొదలుపెట్టింది. చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయం అయింది. చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెరిగిన నేను తర్వాత అవకాశం వచ్చినా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని. కాలేజీలో నా చదువేదో నేను చూసుకుని నా మార్గాన నేను పోయేవాడిని. రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది. నా ఒంటరితనాన్ని నుండి పట్టుబట్టి యువతలకి లాగి కాలేజీ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది. మా అమ్మ తప్ప ఇంకోరి చనువు అంత బాగా ఎరుగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను. పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు. ఇది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి. నా చదువు పూర్తయింది. నాన్నగారు నా బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు. నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు, డాక్టర్ గారు అంతా గీతను నా భార్య క్రిందే చూసేస్తున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు. తొలి యవ్వనపు పొంగు అది. అది దాచుకోలేను, బయట పెట్టలేను. ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు. నాకున్న బంధం తెగిపోయింది. చాలా అప్పులున్నాయి. వాటన్నింటినీ తీర్చాలి. నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి. కొడుకు సమర్థుడు, ప్రయోజకుడు అనిపించుకోవాలి. ఈ ఆశతో రాత్రింబవళ్ళు బిజినెస్లో కృషి చేశాను. ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి. పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది. దానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాను. ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలియదు. రేఖారాణితో హద్దుమీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నాను. కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తుండేది. విపరీతంగా నీరసంగా అనిపించేది. అది ఎక్కువగా శ్రమించటం వల్ల అలసట అనుకున్నాను. దగ్గు వచ్చేది. రాత్రిళ్ళు ఎక్కువ మేల్కోవటం వల్ల వేడి చేసేమో అనుకున్నాను. తర్వాత బయటపడింది టీబీ అని.
ఓ లంగ్ పాడైపోయిందని, రెండో లంగ్ పాడైపోవడానికి సిద్ధంగా ఉందని. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియంకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను. ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత, స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి. తనకి చూడాలని రావాలని ఉంది గాని వాళ్ళు ఒప్పుకోవటం లేదని ఉత్తరాలు రాసేది. కానీ నాకు తెలుసు వాళ్ళింట్లో రేఖారాణి మాటకు ఎవరూ ఎదురు చెప్పరని. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది. డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు. ఆ రోజుల్లో గీత ఆత్మీయత, ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతవరకు గీత అంటే నాకో విధమైన ఇష్టం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. గీత ఆ ఇష్టాన్ని క్రమంగా ప్రేమగా మార్చుకునేలా చేసింది. జీవితం మీద ఆశ వదులుకొని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను. తిరిగి రాగానే నాకు మొట్టమొదట తెలిసిన విషయం రేఖారాణికి మరొక డబ్బుగల ఆయనతో వివాహం అయిపోయిందని. కానీ నాకేం బాధ అనిపించలేదు. తొలి యవ్వనపు పొంగు చల్లారింది. మనిషిగా, సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి. గీతంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు. అయినా సరే అభిమానం చాలనిపించింది. గీతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. శూన్యమాసం దాటనే లేదు. గీత మరణించింది. కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు, చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు నిష్క్రమించిన తర్వాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరపోతాం. నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. గీత మరణం నా మనసులో నేనెప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్ళిపోయింది. బిజినెస్ తప్ప నాకింకో ప్రపంచం లేదు. మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవళ్ళు పనిచేస్తే మనిషి సాధించలేంది ఏదీ ఉండదు. కొద్ది సంవత్సరాల్లోనే పట్టిందల్లా బంగారం కావటం ప్రారంభించింది. అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు. విపరీతంగా చందాలిచ్చేవాడిని. అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది. నలుగురిలో నా పేరు మారుమోగిపోవటం, బలవంతాన అందరూ నన్ను తమ సర్కిల్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది. ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం నన్ను వదలటం లేదు. అందుకే అందర్నీ కలుపుకొని అందరూ నా వాళ్లే అని నమ్మటానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను. ఈ గందరగోళంలో రేఖారాణి మళ్ళీ నాకు సన్నిహితంగా వచ్చింది. కేవలం కుటుంబాన్ని అప్పుల నుంచి తప్పించటానికి వివాహం చేసుకున్నానని, అంతకంటే ఇంకేం లేదని, ఓ విధంగా జీవితాన్ని త్యాగం చేశానని, అది గుర్తించాలని మాట్లాడేది. నేను తనకి తెలుసునని, ఆప్తమిత్రుణ్ణని అందరికీ చెప్పుకునేది. అంత క్రితం మా పరిచయం తెలిసిన కొద్దిమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ తెలియని వాళ్ళు చాలామంది రేఖారాణికి నాకు పరిచయం కంటే ముఖ్యమైనది ఏదో ఉందనుకునేవాళ్ళు. నాకది మరీ విసుగేసేది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించడం అలవాట్లేదు. నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం. అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది సహించలేను. రేఖారాణి మళ్ళీ నాకు దగ్గరగా రావాలని, పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తోందని నాకు తెలుసు. ఆ ప్రయత్నంలో కూడా ఎప్పటికీ విజయం పొందలేదు. కారణం నా మనసులో ఎక్కడా ఆ పరిచయపు ఛాయలు కూడా మిగల్లేదని నాకు ఒక్కడికే తెలుసు. ఆ పరిస్థితులలో నువ్వు పరిచయమయ్యావు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జీవితంలో ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలవి. నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. రోజురోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభనష్టాల బేరీజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభించినట్టుంటుందని అనిపించి బయలుదేరాను. ప్రోగ్రాం మధ్యలో వచ్చాను. లోపలికెళ్ళటం ఇష్టం లేకపోయింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటిగా ఉంటే అక్కడ నిలబడ్డాను. అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు. ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్లుండి వెనక్కు తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు. చీకట్లో నిలబడి ఉన్న నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్ను చూడగానే ఉలిక్కిపడ్డాను. గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే గీత కంటే ఎన్నో విధాల ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్నావనిపించింది. నీ కళ్ళల్లో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్ళల్లో లేదు. నీ ముక్కు ఉన్నంత నాజుకుగా కొనతేలి గీత ముక్కు లేదు.
గీత పెదవులు, నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్నా నీ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెప్తుంది. గీత మెత్తగా మృదు భాషినిగా కనిపిస్తుంది. నువ్వు పొగరుగా ఏమాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురు కలదానివిగా కనిపిస్తావు. నేను లోపలికి వెళ్ళననటంతో నువ్వు మళ్ళీ కూర్చొని డ్యాన్స్ చూడటంలో మునిగిపోయావు. కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు. నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని ఆతృత పడుతోందని నువ్వు ఊహించలేదు. ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీవని పరిచయం చేసింది. ఊపిరి పీల్చటం మర్చిపోయాను నేను. నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని, నీతో మాట్లాడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను. చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది. అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతోంది. అందుకే ఎవరేమనుకుంటారోననే భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను. నిన్ను కూర్చోపెట్టి నేను పనులన్నీ చేయించడానికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను. గీత పోలికలు చాలా ఉండటం వల్ల నువ్వెందుకో నాకంత కొత్త వ్యక్తిలా అనిపించలేదు. పనంతా పూర్తయిన తర్వాత దగ్గరికి వస్తే కుర్చీలో ప్రక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు. తట్టి లేపుదామని చెయ్యి వేస్తే 2 చేతులతో గట్టిగా పట్టుకున్నావు. నీ స్పర్శ నాలో ఎలాంటి తీయటి భావాన్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది? నేను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో, అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది. సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయిగా నేను ఊహించగలను. అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటే దానికి తోడు ఇలా ఈ హద్దు మీరిన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది. ఆ భయంతోనే మర్నాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంతగా అనిపించినా నిగ్రహించుకున్నాను. నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగం నుంచి తీసేయొచ్చు. ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోతే నిన్ను చూడటం కూడా నాకు సులభం కాదు. ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా, సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను. దూరం నుంచి నువ్వు వనితా విహారికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చూశాను. రేఖారాణి ద్వారా మిసెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం తెలిసింది. ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు. నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూపించాలనిపించింది. ఆ రోజు నీతో మాట్లాడాలని, ఓసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను. కానీ నువ్వు గేటు బయటే కనిపించావు. దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను. నాకు తెలుసు నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకుపడతారో, ముఖ్యంగా రేఖారాణి. కానీ నాలో అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది. నాకిష్టమైన అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను. రేఖారాణి ఎవరు, వనితా విహార్ వాళ్ళు ఎవరు కాదనటానికి? నాకప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా భయం వల్ల నీవు ఒప్పుకుంటావా లేదా అనే. కానీ మర్నాడు కారు పంపగానే వచ్చావు. దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబ్ చాలా అవసరం అని గ్రహించాను. ఈ అవకాశాన్ని నేను జారవిడ్చుకోదలుచుకోలేదు. ఈ రూపంగా దోవ కల్పించుకొని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు, నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది. నీ రూపం, అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి. ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవసాగింది. ఎప్పటికైనా నిన్ను నా వైపుకి తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించడం ప్రారంభించింది. ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన చీర కట్టుకొని కోటి కాంతులతో వెలిగిపోతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చుననుకున్నాను. అంతకుముందు నేనెంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులిచ్చానో. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రాత్రి గోకుల్ విహార్లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగా నీవున్నప్పుడు నువ్వు పిట్టగోడ దగ్గర అంచున ఆనుకొని క్రిందికి చూస్తూ బొమ్మలాగుంటే వెనుకగా వచ్చి నిన్ను 2 చేతులతో ఎత్తుకొని ఎక్కడికైనా పారిపోవాలనిపించింది.
మరి కొంచెం సేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్నే పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందోననే భయంతో గబగబా నిన్ను క్రిందికి లాక్కు వచ్చేశాను. నిన్నిక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితం చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయేంత ఉందని తెలియదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి. రేఖారాణి వాళ్ళంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు. నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని, కాదని లేకపోయానని అబద్ధం ఆడాను. కానీ మనసులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించలేకపోయాను. కనీసం నువ్వు మర్నాడైనా సరిగ్గా మాట్లాడలేదు. మర్నాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుబట్టింది. జాలి తప్ప ఇంకేం లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉన్నమాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయాలి? నీ మనసులో ఉద్దేశం తెలుసుకోకుండా ఇలాంటి అభిప్రాయం బయట పెట్టడం ఎంత ప్రమాదం. అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేం నమ్మకం? రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖం లేదని, జీవితం వ్యర్థం అనిపిస్తోందని, నువ్వు ఇష్టపడితే ఆయనకి డైవోర్స్ ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించడమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీదకి ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకుని హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. నాకేం చేయాలో తోచలేదు. ప్రపంచంలో ప్రతి మగవాడిలాగానే ఆడవాళ్ల కన్నీళ్లు చూసి భరించే శక్తి నాలో లేదు. పరిస్థితులు అర్థం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాణి ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటానేమోనన్న భయం నన్ను వెరిదాన్ని చేస్తోంది. అంతకంటే ఇంకేం లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేం మాట్లాడలేదు. ఇదంతా ఇక ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారాణికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వు వచ్చావు. క్షణంసేపు నిరుత్తరుడనైన నాకు ఏం చెప్పడానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాను. రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తూనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని. రేఖారాణిని పంపేసి వచ్చిన తర్వాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండి ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తర్వాత నాలో నాకే ఒక విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలం కలిగిస్తూ నువ్వు మర్నాడు కారు పంపిస్తే రాలేదు. తిరగొట్టావు. నీకు నిజంగా ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావటం ఇంకో గంట ఆలస్యమైతే నాకది గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకొని బామ్మని ఇంటి దగ్గర దించడానికి వచ్చాను. కూర్చోనాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు ఉండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే ఒక కుర్చీ, గోడలో ఉన్న అల్మారాలో దేవుడు, పుస్తకాలు ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఓ ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్ళి మేకుకు తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, మా అమ్మ ఫోటోనే. ఇక్కడ ఎందుకుందో నాకు అర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫ్యామిలీ ఫోటో. మా అబ్బాయి, మా అమ్మాయి, మధ్యలో నేను. ఈయన జయంతి తండ్రా? అవును, కుడి ప్రక్కనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి అంది బామ్మ. నాకు సంతోషంతో గావు కేక పెట్టాలనిపించింది. ఆ ఫోటోను తీసుకుని ఆవిడ దగ్గరగా వెళ్ళి, కానీ ఇది మా అమ్మది. ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను. కాఫీ గ్లాస్ అలాగే పట్టుకుని ఆవిడ ఇంకా తెల్లబోయి చూస్తోంది. నేను వెంటనే చెయ్యి పెట్టుకుని, నిజం, రాజ్యలక్ష్మి మా అమ్మ. మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపుతాను. మై గాడ్ జయంతి, నాకు వాక్యం పూర్తి చేయలేకపోయాను. తర్వాత బామ్మ ద్వారా తెలిసింది. మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ల మేనత్త దగ్గర పెరిగిందట.
నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బ్రతిమాలినా ఆవిడ ఇవ్వలేదట. ఆ మేనత్త చాలా గయ్యాళి. మా అమ్మ అభిప్రాయం ఏదీ బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. చివరికి వయసు వచ్చిన తర్వాత చాలా డబ్బుందని ఓ రెండో పెళ్లి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి నాన్నకి ఆవిడంటే భయమే. అందుకే ఎవరికీ ఉనికి తెలియకుండా ఉండటం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళు మళ్ళీ తమ వాళ్ళెవరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో నాకు అర్థమైంది. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేనింతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు, నాకు మామయ్య కూతురు. నీ మీద నాకు అధికారం ఉంది. అన్నింటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించేంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది. నీ మీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమలాడాను. నువ్వెలాగూ నా దానివే. కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతట నువ్వు నా దగ్గరికి రావాలి. అది నా కోరిక. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అనిపించేది. నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురు దెబ్బ తగిలింది. బామ్మ హఠాత్తుగా మరణించటంతో నేను చేసిన పొరపాటు తెలిసింది. నా అంతట నేను చెప్పలేను. చెప్పటానికి ఎలాగో ఎన్నిసార్లు శక్తి అంతా కూడదీసుకొని చెప్పటానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజు రోజుకి నువ్వు దూరమైపోతావేమోననే భయం నన్ను వెర్రివాడించేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకున్నాను. అదే ఆ రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మర్నాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్లాల్సిన పని తగిలింది. వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతోంది. పోనీ ఆ పూట ఆగిపోదాం అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయటం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవటం వల్ల రద్దీగా లేదు. అందుకే నేను స్పీడ్గా పోనీయమన్నాను. వెనుక సీట్లో జారగిలబడి నీతో కలిసి గాలిమేడలు కడుతున్న నాకు దూరం నుంచి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవర్ కాషన్ ఇచ్చి సైడ్ చూపించాడు. వాడు చెయ్యి చూపించాడు. చూపించినట్టు చూపించి పక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో నాకు తెలియదు. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన డ్రైవర్ నన్నెలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడు. అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని భయపడ్డాను. కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించడం లేదన్న వార్త శరాఘాతంలా తగిలింది. నిన్ను ఆఖరిన చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీద వెళ్తాను అని బయలుదేరావని చెప్పాడు. ఇంట్లోంచి బయలుదేరిన నువ్వు వెళ్ళవలసిన చోటు చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో, ఎలా మాయమయ్యావో ఎవరికీ తెలియదు. ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని, మందలించి వెళ్ళిపోయానని శివరాం చెప్పలేక చెప్పాడు. నాకప్పుడు చూచాయిగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్లికి ఇష్టపడడం లేదేమోనన్న అనుమానం అప్పుడొచ్చింది. కానీ ఏం చేయాలి? చేతులు కాలిన తర్వాత ఆకు కోసం వెతికిన మూర్ఖుణ్ణి. నీకోసం అందరూ ఎన్ని విధాలా వెతకాలో అన్ని విధాలా వెతికారు. నువ్వు చచ్చిపోయావనే నా గాఢ నమ్మకం. గాయాల నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన నన్ను, నిన్ను గురించిన ఆలోచనలు భయంకరంగా పీక్కు తినసాగినాయి. నేను పైకి ఏమీ అనలేదు. కానీ అందరికీ తెలుసు లోపల నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. నవ్వితే అందరితో కలిసి నవ్వు, ఏడవదలుచుకుంటే ఎక్కడన్నా మారుమూలకి పోయి ఒంటరిగా ఏడు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే నా దుఃఖం ఎవరికీ పంచదలుచుకోలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన 4-5 రోజులకి, అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు నెల మీద వారం కావస్తుంది, కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది. ఆత్రంగా ఉత్తరం చూసి నీళ్లు కారిపోయాను. కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది. నాయర్ని పిలిచి ఇదెప్పుడు వచ్చిందని గర్జించాను. వాడు నాకు తెలియదన్నాడు. వాసుని పిలిచి అడిగితే నిజమేనని,
నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్కి పరిగెట్టే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు. నాకింతవరకు ఎప్పుడూ ఎవరినీ కొట్టాలనిపించలేదు. కానీ ఆ క్షణంలో వాడిని నిలువునా చీరెయ్యాలనిపించింది. ఆ రాత్రికి రాత్రి బెంగళూరు బయలుదేరాను. మనసులో ఎగిరెగిరి పడుతున్న ఆశ నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశే గెలిచింది. నిన్ను గురించి వివరాలేం నాకు చెప్పలేకపోయారు. అక్కడే 10 రోజులుండి బెంగళూరు అంతా వెతికాను. చిత్రం ఏమిటంటే అప్పుడు ప్రసాద్ దగ్గర కూడా 2 రోజులున్నాను. కానీ ప్రసాద్ నీ విషయం చెప్పలేదు. అయినా అతని తప్పే ఉంది. అతనికేం తెలుసు నేనేం పని మీద వచ్చానో? నేను చెప్పలేదు. బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఒంట్లో బాగుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది? తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఈ మధ్యలో ప్రమీల గొడవ ఒకటి. రేఖారాణి వాళ్ళందరికీ నేనే మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను. డాక్టర్ గారికి, సునంద వాళ్ళకి, శివరాం, ప్రమీలకి తప్ప ఇంకెవరికీ ఈ సంగతి తెలియదు. నువ్వు లేవనే అదను చూసుకుని రేఖారాణి నన్ను మరింత విసిగించడం ప్రారంభించింది. చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని, నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయట పెట్టేశాను. అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లోంచి తప్పుకుంటారని బెదిరించింది. తప్పుకున్నా ఉన్నా నాకు అవసరం లేదు. కొద్ది రోజులలో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఓ మార్వాడికి అమ్మేస్తున్నానని చెప్పాను. రేఖారాణి తెల్లబోయింది. తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏమిటో చెప్పమని ప్రాధేయపడింది. నీకనవసరం అన్న ఒక్క మాట కంటే ఇంకేమీ మాట్లాడలేదు. ప్రమీల కూడా ఎదురు తిరిగింది. శివరాంని తప్ప ఎవరినీ చేసుకోనని, అంత ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది. శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నేనెలాగూ ప్రమీలని చేసుకోనని బయట పెట్టేశాను. కరుణాకరం వాళ్ళు విధిలేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మెడ్రాస్ వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలనిపించింది. అక్కడికి వచ్చాను. కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ అని చెబుతోంది. నీ గురించేనని నాకేం తెలుసు? నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్తీగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని, ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడటానికని వచ్చాను. లేరు, వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్లారు. వస్తారు, కూర్చో అంది లక్ష్మి. ఆ పూట భోజనానికి వచ్చాను నేనక్కడికి. లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నాకప్పుడు ఏం కనిపించలేదు. వాళ్ళందరూ ఉన్నారన్న సిగ్గు కూడా వదిలేసి ఒక్కసారి చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకోవాలనుకున్నాను. అప్పటికే నువ్వెలాగో అయిపోయావు. నేను ముందుకి అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవటం, చకచకా ఏదో సంభాషణ జరిగిపోవటం, వెంటనే అతను నేను స్వయంగా చూస్తుండగా నిన్ను 2 చేతులతో ఎత్తి లోపలికి తీసుకెళ్ళిపోవటం అంతా క్షణంలో జరిగిపోయింది. ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం అనుభవించనే లేదు. ఇక అనుభవించను కూడా. నిన్ను పడుకోబెట్టిన తర్వాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాద్ నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. నేను వెంటనే మరో మాట చెప్పకుండా, చెప్పేందుకు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా వచ్చేశాను. ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యతో మండుతున్న నా మనసు నన్ను ఏ వెర్రి పనుల వైపు పురిగల్పుతుందోనని నాకే భయం వేసింది. మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది. ఆ గాలే అసహ్యం వేసింది. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను. ఉంటే వెనక్కు తిరిగి ఏ నిమిషంలోనైనా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానేమోనని భయం వేసింది. అప్పటికప్పుడు ఏరోడ్రమ్కి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను. ఇప్పుడు మనిద్దరి మధ్య కొన్ని 100 మైళ్ళ దూరం ఉంది. నన్నెలాంటి బలహీనతలు పిచ్చివాడిని చేసి నీ దగ్గరికి వెళ్ళమని పురిగొల్పినా నేను వెళ్ళలేను, నిన్ను చేరుకోలేను. నేను కోరుకున్నది కూడా అదే. క్రమేపీ చల్లబడ్డాను. నా భావాలు నేను గ్రహించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను. నిన్ను నీ జీవితానికి వదిలేయడానికి నిశ్చయించుకున్నాను. నువ్వెలా పరిచయమో తెలపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను. అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు. ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకెవ్వరికీ తెలియదు. అప్పుడెప్పుడో శివరాం, డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు. అంతవరకే నాకు తెలుసు. అది జరిగిన సంగతి.
మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో ఒక అగాధం సృష్టించుకోవడం జరిగింది. అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు. నేను ఈ చివరి నుంచి చేయి జాచి అందుకోగలను, కానీ నువ్వు వాటిని అందుకోవడానికి ఇష్టపడవు. ఆ సంగతి నాకు తెలుసు. ఓ విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితుల్లో పరిచయం కలగడం కేవలం అదృష్టం తప్ప ఇంకేం కాదు. జయంతి, ఇప్పుడు నాలో బాధ కానీ, కోరిక కానీ, దిగులు కానీ అలాంటివేమీ లేవు. నేనెప్పటికీ నీ వాడినే. నీ ఇష్టం. నీ స్నేహితుడిగా తీసుకో, తండ్రిగా చూసుకో, లేక సోదరుడిగా భావించుకో. ఎలా అయినా సరే నీకు నచ్చిన విధంలో నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలడానికి సిద్ధంగా ఉన్నాను. నా నుంచి నీకు ఇవ్వటం తప్ప నీ నుంచి నేనేం కోరను. నా ఇంటి తలుపులు నీకెప్పుడూ తెరిచే ఉంటాయి. నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులవుతారు. నీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్లలో నిన్ను చూసి వాళ్ల ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను. దీనివల్ల నీకేం నష్టం లేదు. నీతో రాజీ పడటం కంటే నాకింకో మార్గం లేదు. కారణం ఏమిటని నువ్వు అడిగితే, నా మనసులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం చాలదు. నాకంత శక్తి లేదు. అందుకే నేనే రాజీ పడుతున్నాను. నీకు నేనవసరం లేదు, కానీ నువ్వు నాకు కావాలి. దానివల్ల నీకే నష్టం కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. జయంతి, యుగయుగాలుగా కవులు వర్ణించి మనుష్యులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఇది మనుష్యులకి ఆకాశమంత విశాలమైన హృదయం ఇవ్వగలదు. సూది బెజ్జమంత స్వార్థంగా మారిపోనుగలదు. కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది. వద్దంటే భయంకరమైన నరకంలో చిత్రహింస చేస్తుంది. గులాబీ రేకు కంటే మృదువుగా మారి హృదయాన్ని సేదదీర్చే ఈ ప్రేమే వాడి ముళ్ళులా దాన్ని గుచ్చి చిల్లులు పొడవగలదు. ఎంతగా ఎవరు చెప్పినా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే కానీ ఈ అనుభూతులు తెలియవు. మొట్టమొదట ప్రసాద్ చేతులతో నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంటే అతన్ని హత్య చేయాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నాకదేం లేదు. అతనంటే ఎలాంటి ద్వేషం లేదు. పైనుంచి నీ ప్రేమని పొందిన వ్యక్తిగా అభిమానిస్తాను. నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. జయంతి, నిన్ను పోగొట్టుకోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. ఈ బాధ మటుకు నన్ను జీవితాంతం వదలదు. కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడాల్సిన అవసరం నీకు లేదు. అది నమ్మమని అడుగుతున్నాను. మీ పెళ్ళికి రావాలని ఉంది, వద్దని ఉంది. ఇంకా మనసులో ఏమూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది. అది పూర్తిగా తగ్గిపోతే వస్తాను, లేకపోతే రాను. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో. కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు నిన్ను ఒక్కసారి చూస్తాను, చూసి తీర్తాను. అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు. అది మర్చిపోకు. నన్ను నువ్వెలాగైనా తీసుకో. నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి, ఆప్తురాలివి, ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించని తోడువి. ఉంటాను. ఆశీర్వచనములతో శేఖరం. పిఎస్. ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించటం అవసరం అనుకుంటే చూపించు. నాకు అభ్యంతరం లేదు. నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి అర్థం అవుతుంది. ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. శేఖరం, ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది. అందుకేనా అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదా అని 10 సార్లు రెట్టించి అడిగాడు? భగవాన్, నాకేం తెలుసు? నిజంగా ఇదంతా ఎప్పుడో చెప్పాల్సిందే. చెప్పకపోవడం పొరపాటే. లేదు, చెప్పలేదు. కేవలం నా స్థితిగతులు చూసి కాదు, నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అని. అదే అతని ఉద్దేశం అయితే అతనే గెలిచాడు. ఈ ఉత్తరం చూడకముందే తను వచ్చేసింది. జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుంచి లేవాలని అనిపించలేదు. ఒక్కరోజు రావటం ఆలస్యమైతే, ఒక్క 24 గంటలు దూరంగా ఉంటే శేఖరం శాశ్వతంగా దూరమైపోయేవాడు. వాసు, నాయర్ని ఇక్కడికి పిలు. ముందు గదిలో శేఖరం మాట వినిపించింది. జయంతి చప్పున లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది. తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవటం ప్రారంభించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శరీరం, మనసు ఏకమై అతని కోసం అణువణువు ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు, పూర్తిగా వేరు. శేఖరం గదిలోకి వచ్చి కోటు విప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చుని బూటు విప్పుకోవటం ప్రారంభించాడు. ఇంకా నువ్వు తయారు కాలేదు? ఏం చేస్తున్నావు ఇంతవరకు? ఓ అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరెవరు? తన గొంతు తనకే కొత్తగా వినిపించింది. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, శివరాం, ప్రమీల, సునంద, భర్త, పిల్లలు, నీ ఆప్తులంతా.
జయంతిని అతని దగ్గరికి పిలవలేదు. అతని దగ్గరగా వెళ్ళాలనే కోరికని అణుచుకోవడం జయంతికి సాధ్యం కావడం లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. రేపు రాత్రి బయలుదేరి ముందు సరాసరి తిరుపతి వెళ్ళడం. శేఖరం ఆగిపోయాడు. వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోటు చేతిలోకి తీసుకుని చూస్తూ అంది. వెళ్ళి జయంతి గొంతును అనుకరిస్తూ అన్నాడు. జయంతి నిశ్శబ్దంగా అతని కోటుని తీసుకెళ్లి హ్యాంగర్కి తగిలించింది. వెళ్ళి తర్వాత అక్కడి నుంచి యాత్ర విసుగు పుట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చేయలేక ఇల్లో అని గోల పెట్టేంతవరకు. శేఖరం వాక్యం పూర్తి చేయలేదు. మెల్లగా జయంతి వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆంచుకుంది. ఓ, దీని భావమేమిటి తిరుమలేశా? జయంతి తన మీదికి వంగటంలో ముందుకు పడిన పొడుగాటి జుట్టుని చేతిలోకి తీసుకుని గుప్పెట్లో పట్టి చూస్తూ అన్నాడు. వెనక నుంచి సమాధానం రాలేదు. చెప్పు, ఏమిటి? మళ్ళీ మూడు మారిందా? మెడ్రాస్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చేయి జాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జయంతి రెండు కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మై గాడ్, జయంతి! శేఖరం ఆదుర్దాగా చూశాడు. జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. మీరు నాకెందుకు చెప్పలేదు? ఏమిటి? ఏం చెప్పలేదు? ఉత్తరం గురించి. ఉత్తరమా? మీరు మెడ్రాస్కి పోస్ట్ చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది. జయంతి! శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి. వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్ళల్లోకి పరీక్షగా దేన్నో వెతుకుతున్నట్టు చూశాడు. మీరే గెలిచారు, కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది. శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు. జయంతి కళ్ళు మెల్లగా కిందికి వాలిపోయాయి. కానీ నేనలా వెళ్ళిపోవటమే మంచిదైంది. లేకపోతే ఎప్పటికీ మీ విలువ తెలిసేది కాదేమో. నీ మొహం. కేవలం అదృష్టం తోడుగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరికి తిరిగి వచ్చావు. ఒకవేళ ప్రకాశమే బ్రతికుంటే? జయంతి శరీరం భయంతో జలధరించింది. నిజం అంది ఒప్పుకుంటున్నట్టు. జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరికి లాక్కొని, నువ్వు కాదు, నేను అదృష్టవంతుడిని. లేకపోతే నా శేష జీవితం అంతా ఆవేదనతో మతి చెలించినట్టు పిచ్చివాడిలా బ్రతకాల్సి వచ్చేది. ఇప్పుడు చల్లని వెన్నెలలా ఆహ్లాదం ఇస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. మౌనంగా అతని భుజం మీద తల ఆంచుకుని తృప్తితో కళ్ళు మూసుకుంది. శుభం. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.